ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. భారతదేశ వ్యాప్తంగా బీజేపీ దండయాత్ర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఎత్తుగడలేంటి, 2029 నాటికి బీజేపీ ఎలాగైనా ఆంధ్రప్రదేశ్లో తన బలాన్ని పటిష్టం చేసుకోవాలని, తన క్యాడర్ని, తన బలగాన్ని పెంచుకోవాలని 2029 ఎన్నికల్లో ఎలాగైనా గణనీయమైనటువంటి సంఖ్యలో తన అసెంబ్లీ నుంచి అటు పార్లమెంటు స్థానాల నుంచి అత్యధిక స్థానాల్లో గెలుపొందాలన్న ఏకైక లక్ష్యంతో ఏ రకంగా ప్రణాళికలు వేస్తుంది, అసలు ఆంధ్రప్రదేశ్ మీద బీజేపీ ఎత్తుగడలేంటి అన్న అంశాలు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. 2024కు ముందు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ చాలా తక్కువగా ప్రాబల్యం కలిగినటువంటి పార్టీగా, తక్కువ క్యాడర్ కలిగినటువంటి పార్టీగా అందరూ చెప్తూ ఉంటారు. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకొని కొద్ది స్థానాల్లో గెలిచినటువంటి బీజేపీ పార్టీ 2019 ఎన్నికల్లో కూటమి విడిపోవడము, తెలుగుదేశం పార్టీ సపరేట్గా పోటీ చేయడము, ఇటు జనసేన అటు బీజేపీ విడివిడిగా పోటీ చేయడం వల్ల వాళ్ళకి ఆశించిన మేరకు తన క్యాడర్కి సంబంధించినటువంటి అంశాల్లో కానీ నాయకులు కానీ సరిగా లేకపోవడము, దీంతో ఆ ఎన్నికల్లో ఓటమి పాలు కావడము, తర్వాత 2024 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిపి కూటమిగా కూడబలుకొని ఎన్నికల్లో పోటీ చేయడము, భారీ ఎత్తున సీట్లు సంపాదించుకోవడము, ఈ నేపథ్యంలో 2014 నుంచి 2024 మధ్య బీజేపీ కాస్త కోస్త బలపడిందన్న చర్చ కూడా మరోవైపు వినిపిస్తుంది. 2024కు ముందు బీజేపీ ప్రస్థానం వేరైతే 2024 తర్వాత బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తన పాగాని పటిష్టం చేసుకోవడానికి, తన జెండాని ఎగరవేసుకోవడానికి ప్రత్యేకంగా దృష్టి సారించింది అన్న చర్చ కూడా మరోవైపు వినిపిస్తుంది. అందులో భాగంగా రాజ్యసభ స్థానాలు పెంచుకోవడంతో పాటు అటు అసెంబ్లీ నుంచి కానీ అటు పార్లమెంటు స్థానాలు పెంచుకోవడం పాటు గణనీయమైనటువంటి సంఖ్యలో బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహించే విధంగా పకడ్బందీగా అడుగులు వేసింది అన్న చర్చ కూడా మరోవైపు వినిపిస్తుంది. అంటే 24 తర్వాత అప్పటి వరకు వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డిని ఆ పదవి నుంచి తప్పించి ఆ స్థానాన్ని బీజేపీకి చెందినటువంటి నాయకుడికి పాకా సత్యనారాయణకి కేటాయించడము, తర్వాత అదే వైసీపీలో రాజ్యసభ మెంబర్గా ఉన్నటువంటి ప్రముఖ బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్యని కూడా ఆ పార్టీ నుంచి రాజీనామా చేయించి బీజేపీ నుంచి ఎలక్ట్ చేయడము, ఇవన్నీ తమ పార్టీని, తమ క్యాడర్ని బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తుంది బీజేపీ అన్న చర్చ కూడా వినిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి బీసీ వర్గాల మీద బీజేపీ పార్టీ, ఆ పార్టీ నాయకులు ప్రధానంగా దృష్టి సారించారు. 2029 నాటికి బీసీలను తమ వైపుకు తిప్పుకుని తమ క్యాడర్గా, తమ నాయకులుగా మలుచుకోవడానికి అంతర్గతంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతున్నాయన్న చర్చ కూడా మరోవైపు వినిపిస్తుంది. అంటే అన్ని వర్గాల ప్రజలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ అటు ఎస్సీలు కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ తమ పార్టీకి, తమ క్యాడర్కి అనుకూలంగా ఉండరు, ఓటర్లుగా మారరు అన్న ఉద్దేశంతో మిగతా కాపు కులం కానీ, మిగతా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కానీ, అటు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కానీ ఒకవేళ వాళ్ళు తమ పార్టీ వైపు మొగ్గు చూపినా ఓటర్ల సంఖ్య, ప్రజల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల, మరోవైపు బీసీలు అధిక శాతం ఆంధ్రప్రదేశ్లో ఉండడం వల్ల ఈ బీసీలను తమ వైపుకు తిప్పుకుంటే అత్యధికంగా లాభం చేకూరుతుంది అన్న ఆలోచనలతో ప్రధానంగా అడుగులు ముందుకేస్తుంది. ఆ మేరకు బీసీలను తమ క్యాడర్గా మలుచుకోవడం కోసము 2024 తర్వాత అనేక ఎత్తుగడలు వేస్తూ ఆ ఎత్తుగడల్లో భాగంగానే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడిని బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా
ఏర్పాటు చేయడము, దాంతోపాటుగా 2 రాజ్యసభ స్థానాలను కూడా బీసీ సామాజిక వర్గానికి ఇవ్వడము, ఆ నాయకులని బీజేపీ బీసీలకు ప్రధానమైనటువంటి అవకాశం కల్పిస్తుంది. ప్రాతినిధ్యం వహించడానికి బీసీలకు బీజేపీ ఒక వేదికగా మారుతుంది. భవిష్యత్తులో కూడా బీసీలకు మరిన్ని అవకాశాలు బీజేపీ నుంచి కల్పిస్తాము అన్న సందేశం ఇవ్వడానికి, తద్వారా బీసీల్లో బీజేపీ పార్టీ బలపడడానికి బీజేపీ అనేక ఎత్తుగడలు అంతర్గతంగా వేస్తూ వస్తుంది అన్న చర్చ కూడా మరోవైపు వినిపిస్తుంది. ఇక్కడ కాపులు కూడా ఆంధ్రప్రదేశ్లో గణనీయమైన సంఖ్యలో ఉన్నప్పటికీ మెజారిటీకి సంబంధించినటువంటి కాపులు జనసేన పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో, ఆ పార్టీ బీజేపీ కనుసన్నల్లోనే మెలుగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ మీద దృష్టి సారించకపోయినా పెద్ద సమస్య ఉండదు. వాళ్ళు ఎలాగో తమ వైపు జనసేన కానీ పవన్ కళ్యాణ్ కానీ తమ వైపే ఉన్న నేపథ్యంలో మిగిలిన సామాజిక వర్గాల్లో అత్యధిక శాతం ఉన్నటువంటి వారి మీదే ప్రధానంగా దృష్టి సారించి వాళ్ళని తమ వైపుకు తిప్పుకోవడంలో ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి అన్న దాని మీద కూడా ప్రధానంగా దృష్టి సారించినట్టు రాజకీయ విశ్లేషకులు, రాజకీయ వర్గాల్లో ప్రధానంగా చర్చనీయాంశంగా మారాయి.